గుంటూరు జిల్లా ప్రతిపాడులో అధికార పార్టీ అభ్యర్థి తీరుతో అక్కడ వైసీపీకి ఎదురుగాలి వీస్తోందా? ఈ ప్రశ్నకు అవునని అంటున్నారు స్థానిక వైసీపీ కేడర్. ఇక్కడ వైసీపీ నుంచి బాలసాని కిరణ్ పోటీలో ఉన్నారు. ఆయనపై మాజీ ఐఏఎస్ బూర్ల రామాంజనేయులు కూటమి అభ్యర్థిగా టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారు. మాజీ మంత్రి మేకతోటి సుచరిత వర్గం బాలసానికి సహకరించడం లేదనే చర్చ సాగుతోంది. అసంతృప్తితో ఉన్న నేతలను దారికి తెచ్చుకోవడానికే బలసానికి సమయం సరిపోతుందట. నియోజకవర్గంలో పట్టున్న మాజీ మంత్రి రావెల కిషోర్ బాబును కూడా అభ్యర్థి కలుపుకొని వెళ్లడం లేదని చెబుతున్నారు. దీనికి తోడు బలసాని తీరు నచ్చక పలువురు వైసీపీ నేతలు పార్టీని వీడి టీడీపీకి వెళ్తున్నటువంటి పరిస్థితి. దీంతో 2014 ఫలితం రిపీట్ అవుతుందేమోనని ఆందోళన చెందుతున్నారట వైసీపీ నాయకులు. 2014లో టీడీపీ కూటమి ప్రతిపాడులో గెలిచింది. 2019లో టీడీపీ, జనసేన, బీజేపీ వేర్వేరుగా పోటీ చేయడంతో 7,000 ఓట్ల మెజారిటీతో వైసీపీ గెలిచింది. 2019లో జనసేనకు 27,000 ఓట్లు వచ్చాయి. ఇప్పుడు మళ్లీ కూటమి బరిలో ఉండడంతో ఈ లెక్కలు కలిసి వస్తాయని టీడీపీ శ్రేణులు సంబరపడుతున్నారు. అదే సమయంలో వైసీపీ అభ్యర్థి బలసాని కిరణ్ తీరు కూడా తమకి కలిసి వస్తుందని భావిస్తున్నారు టీడీపీ నేతలు. గుంటూరు జిల్లా ప్రతిపాడులో అధికార పార్టీ అభ్యర్థి తీరు అక్కడ వైసీపీకి ఎదురుగాలి వీస్తుందనే ప్రశ్న అయితే ఉత్పన్నమవుతుంది. ఎందుకంటే 2019 రిపీట్ అవుతుంది. ఎందుకంటే అప్పుడు కూటమి అంతా కలిసి వెళ్లారు. ఇప్పుడు మళ్ళీ అదే స్థాయిలో వెళ్తున్నారు కాబట్టి 2019లో ఎంత ఓట్ల తేడా కాదు కాబట్టి ఈ టెన్షన్ మళ్ళీ కనిపిస్తోంది. దానికి తోడు లోకల్ కేడర్ కూడా కాస్త అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తుంది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సాంశీరావు ద్వారా తెలుసుకుందాం. రైట్ సాంశీరావు, డీటెయిల్స్ ఏంటి? ఒకవేళ కేడర్ అంతటిని ఏకతాటిపైకి తీసుకొచ్చే ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయా? ముఖ్యంగా చూసుకోవచ్చు, ఎందుకంటే ఎన్నికలు చెప్తా ఉన్నాయి. ఈ నేపథ్యంలో కొంత నాయకులు మాత్రం అసంతృప్తి వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఉన్నటువంటి అంచనాలు ఇప్పుడు లేపాయి. ముఖ్యంగా గుంటూరు ప్రతిపాడు చూసుకున్నట్టే అక్కడ వైసీపీ ప్రస్తుతం ఉన్న పరిస్థితి పూర్తిగా వైసీపీ బలసాని కిరణ్ కి అన్ని కూడా వ్యతిరేకంగా మారాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 2014 చూసుకోవచ్చు, 2014 ఎన్నికల్లో ఆ కూటమి అక్కడ నుంచి పోటీ చేసింది. కూటమి పోటీ చేసినప్పుడు అక్కడ టీడీపీ అభ్యర్థిగా రావెల కిషోర్ బాబు విజయం సాధించారు. అయితే మళ్ళీ 2019లో టీడీపీ, జనసేన విడివిడిగా పోటీ చేశాయి. విడివిడిగా పోటీ చేసినప్పుడు అక్కడ నుంచి మేకతోటి సుచరిత వైసీపీ తరఫు నుంచి విజయం సాధించారు. అది కూడా 7,000 పైచిలకు ఓట్లతో విజయం సాధించినటువంటి పరిస్థితి. దానికి తోడు అక్కడ జనసేన తరఫున అప్పుడు రావెల కిషోర్ బాబు కొన్ని అనివార్య కారణాల వల్ల జనసేన నుంచి టీడీపీ నుంచి జనసేనలో చేరారు. జనసేన నుంచి పోటీ చేస్తే ఆయనకి 27,000 ఓట్లు వచ్చాయి. అయితే ఇప్పుడు 2024లో మళ్ళీ అదే సీన్ రిపీట్ అవుతుంది. కూటమి 3 బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి పోటీ చేస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ పూర్తిగా వైసీపీకి మాత్రం ఎదురుగాలి వీస్తుందని తెలుస్తా ఉంది. దానికి తోడుగా బలసాని కిరణ్ వ్యవహారం పూర్తిగా అక్కడ ఎవరికి కూడా నచ్చని పరిస్థితిలో ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే బలసాని కిరణ్ కి సంబంధించి ఎందుకంటే అక్కడ 2019లో మేకతోటి సుచరిత పోటీ చేశారు, మంత్రిగా పనిచేశారు. ఆమెని తాడికొండ పంపించినటువంటి పరిస్థితి. బలసాని కిరణ్ ఎప్పుడైతే అక్కడ ఇన్ఛార్జి బాధ్యతలు అప్పచెప్పారో అప్పటి నుంచి కూడా అక్కడ ఉన్నటువంటి వైసీపీ వర్గం ఎవరు కూడా సహకరించట్లేదని చెప్పేసి అక్కడ ఆరోపణలు ఉన్నాయి. ఈ మధ్య కాలంలో ఆయన ప్రచారం కంటే కూడా ఎవరైతే అలిగారో, ఎవరైతే కొంతమంది నాయకులు అతని మీద అలకపూనారో వాళ్ళని సమాధానించుకోవడంలోనే ఆయన పూర్తి సమయం కేటాయిస్తున్నాడని చెప్పేసి కూడా ప్రస్తుతం అక్కడ వైసీపీ నాయకుల్లోనే చర్చ నడుస్తా ఉంది. అంటే ప్రచారానికి తోడు ఇట్లా అలిగిన వారిని సమాధానించుకుంటూ పోతే మాత్రం అక్కడ వైసీపీకి తీర నష్టం వాటిల్లే అవకాశం ఉందని చెప్పేసి సొంత పార్టీలోనే వాళ్ళు నాయకులు చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి. దానికి తోడుగా బలసాని కిరణ్ విజయవాడకు చెందిన వ్యక్తి కావడం, అక్కడ సత్సంబంధాలు లేకపోవడం. అయితే గతంలో మరి ఇప్పుడు టీడీపీ అభ్యర్థిగా టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి ఐఏఎస్ బూర్ల రామాంజనేయులు అక్కడ గుంటూరులో కలెక్టర్ గా పనిచేయడం, కొంత అక్కడ ప్రజలతోటి సత్సంబంధాలు ఉండటం, అతను ప్లస్ పాయింట్ గా మారటం, ఇతనికి పూర్తిగా బలసాని కిరణ్ కి మైనస్ పాయింట్ గా మారటం అక్కడ పూర్తిగా వైసీపీకి తీవ్ర ఇబ్బందికర వాతావరణం చెప్పుకోవాలి. దానికి తోడుగా మళ్ళీ ఒక 2 రోజుల నుంచి బలసాని కిరణ్ అనారోగ్య కారణంగా ఆయన చివరి నిమిషంలో ప్రచారం చేయట్లేదని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే 2 రోజుల నుంచి ఆయన ప్రచారం కొనసాగించడంతో పూర్తిగా అక్కడ ఉన్నటువంటి వైసీపీ నాయకుల్లో కూడా కొంత అసంతృప్తి వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి కనపడుతోంది. అయితే పూర్తిగా కూడా పత్తిపాడు నియోజకవర్గంలో వైసీపీకి ఎదురుగాలి వీస్తుంది. అక్కడ పూర్తిగా వ్యతిరేకంగా ఉందని చెప్పేసి సొంత పార్టీలోనే నేతలు చెప్తాను. దానికి తోడుగా కొంతమంది బలసాని కిరణ్ తీరు నచ్చక ఆ పార్టీ వీరి టీడీపీలో ఈ మధ్య కాలంలో టీడీపీలో చేరుతున్నారని చెప్పేసి కూడా ఆ పార్టీలోనే పెద్ద చర్చ నడుస్తా ఉంది. అయితే అంటే
కేవలం అక్కడ అంటే లాస్ట్ 2014లో ఏదైతే రిపీట్ అవుతుందో అదే విధంగా 2024లో కూడా అదే జరుగుతుందా అనే తరహాలో కూడా వైసీపీ నాయకులే చెప్పుకోవడం చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. మరి ముఖ్యంగా బలసాని కిరణ్ మరి ఇప్పటికైనా తన తీరు మార్చుకొని ఆ ప్రజల్లోకి వెళ్ళకపోతే అదే విధంగా ఎవరైతే వ్యతిరేక కానీ సంవత్సరం మనం చూస్తున్నాం ఈ రోజుతో కలిపి ఇంకా 3 రోజులు మాత్రమే సమయం ఉంది ప్రచారానికి. ఆ ప్రచారంలో ధీటుగా ముందుకెళ్తున్నారు సీఎం జగన్. ఎట్టి పరిస్థితుల్లోనూ వైనాట్ 175 కొట్టి తీరాల్సిందే అంటున్నారు. మరి దానికి తోడు అన్ని లోకల్ కేడర్లో అసంతృప్తులు కానీ లేదంటే వారిలో వాళ్ళకి కలవకపోవడం కానీ ఇవన్నీ ఉన్నాయి. ఎలక్షన్స్ టైంకి ఇదంతా కూడా ఒక్క తాటి మీద తెస్తేనే కానీ అది సాధ్యమయ్యే పని కాదు. సో ఇదంతా చిన్న గొడవ అయినప్పటికీ కూడా ఆ నియోజకవర్గంలో కూటమి అనేది బలంగా కనిపిస్తుంది కాబట్టి అధిష్టానం పెద్దలు కానీ సీఎం కానీ ఆ తర్వాత ఉన్నటువంటి నాయకులు కానీ ఎవరైనా బుజ్జగించే ప్రయత్నాలు ఒక్క తాటి మీద తీసుకొచ్చే ప్రయత్నాలు ఏమైనా జరుగుతాయి అనుకోవచ్చా? ఒక పాయింట్ మాత్రం స్పష్టంగా కనపడుతోంది. ఎందుకంటే 2014లో అక్కడ నుంచి రావెల కిషోర్ బాబు పోటీ చేశారు, విజయం సాధించారు. కొంత అక్కడ ప్రజలతోటి సత్సంబంధాలు ఉన్నాయి. అయితే ఆయన వైసీపీ పార్టీలో ఈ మధ్య కాలంలో చేరారు. కాకపోతే బలసాని కిరణ్ పూర్తిగా అతను యూగోకు పోయి అక్కడ రావెల కిషోర్ బాబును ఉపయోగించుకోవట్లేదని అక్కడ పార్టీలో చర్చ నడుస్తోంది. ఎందుకంటే అంత నియోజకవర్గంలో అతనికి పట్టుంది, దానికి తోడుగా 2 సార్లు అక్కడి నుంచి పోటీ చేశారు కాబట్టి కాస్త రావెల కిషోర్ బాబుని తప్పుకొని పోతే అక్కడ కొంత వాళ్ళకి అవకాశం ఉంటుందని చెప్పేసి సొంత పార్టీలో ఉన్నటువంటి నాయకులు చెప్తా ఉన్నారు. కానీ రావెల కిషోర్ బాబుని మాత్రం ఉపయోగించుకోవడంలో పూర్తిగా విఫలమయ్యారని చెప్తా ఉన్నారు. దానికి తోడు ఎందుకంటే మేకతోడు పిచ్చులకి ఎప్పటికో అది అంటే పుట్టిన పిండి లాంటి నియోజకవర్గం ఆ పత్తిపాడు అనేది ఎప్పటి నుంచి ఆమె అక్కడ పోటీ చేస్తా ఉన్నటువంటి నేపథ్యంలో ఆమె అక్కడ అందరితో కూడా సత్సంబంధాలు ఉన్నాయి. కానీ ఈ తరహాలో ఆమెకు సంబంధించినటువంటి వర్గాన్ని ఉపయోగించుకోవడంలో మాత్రం కొంత బలసాని కిరణ్ విఫలమయ్యారని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. దానికి తోడు ఆయన ఎప్పుడైతే పార్టీ ఇన్ఛార్జిగా బాధ్యతలు తీసుకున్నారో ఎప్పుడైతే అసెంబ్లీ అభ్యర్థిగా అతన్ని ప్రకటించినప్పటి నుంచి కూడా ఎవరైతే అలకపోయినారో వాళ్ళందరినీ కూడా పార్టీ ఆఫీస్ పిలిపించుకొని వాళ్ళందరినీ సమాధానించుకోవడానికే పూర్తి సమయం సరిపోతుంది తప్పితే అక్కడ నియోజకవర్గాలకు వెళ్ళి ప్రజల దగ్గరికి వెళ్ళి మనం ఏం చేస్తాము, గతంలో మన పథకాలు ఏంటి, భవిష్యత్తులో ఏం చేయబోతా ఉన్నాయి ఇవన్నీ చెప్పడంలో మాత్రం ఆయన పూర్తిగా విఫలం అవుతున్నారని తెలుస్తుంది. మరి దీన్ని ఏ విధంగా చూస్తారో మరి పత్తిపాడు ఫైట్ మాత్రం వారు వన్ సైడ్ లాగే కనపడతా ఉంది. ఇంకా తీరు మార్చుకోకపోతే మాత్రం పత్తిపాడు గడ్డలో అక్కడ టీడీపీ జెండా ఎగిరే అవకాశం మాత్రం ఖచ్చితంగా కూడా కనపడతా ఉంది. రైట్ సాంబశివరావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.